టాక్సిక్. వాళ్ళ కుతంత్రాలు వేరు. పాన్ ఇండియా రేంజ్ లో హాట్ టాపిక్ అవుతున్న చిత్రం టాక్సిక్. KGF 1, 2 చిత్రాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన హీరో కన్నడ స్టార్ యష్. ఇప్పుడు యష్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదలవనుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి ఎంతో మంది ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే ఇంత వైల్డ్ గా, బోల్డ్ గా ఉన్న ఈ మూవీకి దర్శకురాలు గీతా మోహన్ దాస్. అయితే అసలు ఈ క్రేజీ లేడీ డైరెక్టర్ గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ సినీ అభిమానుల వెతుకులాటలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1981 జూన్ 8వ తేదీన కేరళలోని కొచ్చిలో జన్మించిన గీతూ మోహన్ దాస్ 1986లో విడుదలైన ఒన్ను ముత్తుల్ పూజ్యం వెరే చిత్రంతో బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే ఉత్తమ బాలనటి అవార్డు అందుకోవటం ఆమె ప్రతిభకు నిదర్శనమని చెప్పాలి. తర్వాత హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. 2004లో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర అవార్డు కూడా అందుకున్నారు. ఇక దర్శకురాలిగా జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. నటిగా మంచి పేరు తెచ్చుకున్న గీతూ 2009లో కెల్కున్నుడో అనే షార్ట్ ఫిల్మ్ తో దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత తీసిన లేయర్స్ డైస్ చిత్రం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఇండియా తరపున అకాడమీ అవార్డులకు అధికారిక ఎంట్రీగా నిలిచింది. తర్వాత మూతున్ చిత్రంతో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆమె సున్నితమైన కథనం, గాఢమైన భావోద్వేగాలు ప్రతిబింబించే విధానం ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. ఇక చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే గీతూ మోహన్ దాస్ తెలుగులో కూడా హీరోయిన్ గా నటించారు. దివంగత దర్శకుడు ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన వీడెక్కడి మొగుడండి సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించారు. వేణు తొట్టంపూడి హీరోగా నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ లో శృతిరాజ్ చెల్లెలిగా సెకండ్ హీరోయిన్ తరహా పాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ లో ఆమె కనిపించనే లేదు. ఇప్పుడు అదే గీతూ యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. KGF సిరీస్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన యష్ తో ఆమె చేస్తున్న ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లిమ్స్ టీజర్ సినిమాపై హైప్ ను మరింతగా పెంచాయి. ఒకప్పుడు ఈవీవి సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన గీతూనేనా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ను డైరెక్ట్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాలనటిగా ప్రారంభమైన ప్రయాణం, జాతీయ అవార్డులు అందుకున్న నటిగా ఎదగటం, ఆపై విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకురాలిగా నిలవటం, ఇప్పుడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టును హ్యాండిల్ చేయటం. గీతూ మోహన్ దాస్ కెరీర్ నిజంగానే స్ఫూర్తిదాయకం. ఇక ఈమె డైరెక్ట్ చేసిన టాక్సిక్ విడుదల కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాక్సిక్. వాళ్ళ కుతంత్రాలు వేరు. పాన్ ఇండియా రేంజ్ లో హాట్ టాపిక్ అవుతున్న చిత్రం టాక్సిక్. KGF 1, 2 చిత్రాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన హీరో కన్నడ స్టార్ యష్. ఇప్పుడు యష్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదలవనుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి ఎంతో మంది ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే ఇంత వైల్డ్ గా, బోల్డ్ గా ఉన్న ఈ మూవీకి దర్శకురాలు గీతా మోహన్ దాస్. అయితే అసలు ఈ క్రేజీ లేడీ డైరెక్టర్ గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ సినీ అభిమానుల వెతుకులాటలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1981 జూన్ 8వ తేదీన కేరళలోని కొచ్చిలో జన్మించిన గీతూ మోహన్ దాస్ 1986లో విడుదలైన ఒన్ను ముత్తుల్ పూజ్యం వెరే చిత్రంతో బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే ఉత్తమ బాలనటి అవార్డు అందుకోవటం ఆమె ప్రతిభకు నిదర్శనమని చెప్పాలి. తర్వాత హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. 2004లో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర అవార్డు కూడా అందుకున్నారు. ఇక దర్శకురాలిగా జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. నటిగా మంచి పేరు తెచ్చుకున్న గీతూ 2009లో కెల్కున్నుడో అనే షార్ట్ ఫిల్మ్ తో దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత తీసిన లేయర్స్ డైస్ చిత్రం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఇండియా తరపున అకాడమీ అవార్డులకు అధికారిక ఎంట్రీగా నిలిచింది. తర్వాత మూతున్ చిత్రంతో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆమె సున్నితమైన కథనం, గాఢమైన భావోద్వేగాలు ప్రతిబింబించే విధానం ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. ఇక చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే గీతూ మోహన్ దాస్ తెలుగులో కూడా హీరోయిన్ గా నటించారు. దివంగత దర్శకుడు ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన వీడెక్కడి మొగుడండి సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించారు. వేణు తొట్టంపూడి హీరోగా నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ లో శృతిరాజ్ చెల్లెలిగా సెకండ్ హీరోయిన్ తరహా పాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ లో ఆమె కనిపించనే లేదు. ఇప్పుడు అదే గీతూ యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. KGF సిరీస్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన యష్ తో ఆమె చేస్తున్న ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లిమ్స్ టీజర్ సినిమాపై హైప్ ను మరింతగా పెంచాయి. ఒకప్పుడు ఈవీవి సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన గీతునేనా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ను డైరెక్ట్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాలనటిగా ప్రారంభమైన ప్రయాణం, జాతీయ అవార్డులు అందుకున్న నటిగా ఎదగటం, ఆపై విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకురాలిగా నిలవటం, ఇప్పుడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టును హ్యాండిల్ చేయటం. గీతూ మోహన్ దాస్ కెరీర్ నిజంగానే స్ఫూర్తిదాయకం. ఇక ఈమె డైరెక్ట్ చేసిన టాక్సిక్ విడుదల కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాక్సిక్ వాళ్ళ కుతంత్రాలు వేరు. పాన్ ఇండియా రేంజ్ లో హాట్ టాపిక్ అవుతున్న చిత్రం టాక్సిక్. KGF 1, 2 చిత్రాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన హీరో కన్నడ స్టార్ యష్. ఇప్పుడు యష్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదలవనుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి ఎంతో మంది ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే ఇంత వైల్డ్ గా, బోల్డ్ గా ఉన్న ఈ మూవీకి దర్శకురాలు గీతా మోహన్ దాస్. అయితే అసలు ఈ క్రేజీ లేడీ డైరెక్టర్ గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ సినీ అభిమానుల వెతుకులాటలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1981 జూన్ 8వ తేదీన కేరళలోని కొచ్చిలో జన్మించిన గీతూ మోహన్ దాస్ 1986లో విడుదలైన ఒన్ను ముత్తుల్ పూజ్యం వెరే చిత్రంతో బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే ఉత్తమ బాలనటి అవార్డు అందుకోవటం ఆమె ప్రతిభకు నిదర్శనమని చెప్పాలి. తర్వాత హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. 2004లో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర అవార్డు కూడా అందుకున్నారు. ఇక దర్శకురాలిగా జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. నటిగా మంచి పేరు తెచ్చుకున్న గీతూ 2009లో కెల్కున్నుడో అనే షార్ట్ ఫిల్మ్ తో దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత తీసిన లేయర్స్ డైస్ చిత్రం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఇండియా తరపున అకాడమీ అవార్డులకు అధికారిక ఎంట్రీగా నిలిచింది. తర్వాత మూతున్ చిత్రంతో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆమె సున్నితమైన కథనం, గాఢమైన భావోద్వేగాలు ప్రతిబింబించే విధానం ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. ఇక చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే గీతూ మోహన్ దాస్ తెలుగులో కూడా హీరోయిన్ గా నటించారు. దివంగత దర్శకుడు ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన వీడెక్కడి మొగుడండి సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించారు. వేణు తొట్టంపూడి హీరోగా నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ లో శృతిరాజ్ చెల్లెలిగా సెకండ్ హీరోయిన్ తరహా పాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ లో ఆమె కనిపించనే లేదు. ఇప్పుడు అదే గీతూ యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. KGF సిరీస్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన యష్ తో ఆమె చేస్తున్న ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లిమ్స్ టీజర్ సినిమాపై హైప్ ను మరింతగా పెంచాయి. ఒకప్పుడు ఈవీవి సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన గీతునేనా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ను డైరెక్ట్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాలనటిగా ప్రారంభమైన ప్రయాణం, జాతీయ అవార్డులు అందుకున్న నటిగా ఎదగటం, ఆపై విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకురాలిగా నిలవటం, ఇప్పుడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టును హ్యాండిల్ చేయటం. గీతూ మోహన్ దాస్ కెరీర్ నిజంగానే స్ఫూర్తిదాయకం. ఇక ఈమె డైరెక్ట్ చేసిన టాక్సిక్ విడుదల కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.